మెగాస్టార్ చిరంజీవి తానే స్వయంగా రంగంలోకి దిగి తన ఖైదీ నెంబర్ 150 ప్రమోషన్ను మొదలుపెట్టాడు. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తన సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. అంతేకాదు తన కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా పవన్తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి అనేక విషయాలను లీక్ చేశాడు చిరంజీవి. తన లేటెస్ట్ లుక్ పై వస్తున్న ప్రశంసల గురించి మాట్లాడుతూ తాను 61 సంవత్సరాల వయసులో ఇంత స్లిమ్ గా తయారవడానికి తాను చాలా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ స్పెషల్ జిమ్, ఒక జిమ్ కోచ్, మరొక డైటీషియన్లను ఫుల్ టైమ్ గా తన వద్దనే పెట్టుకుని తాను పడ్డ కష్టాన్ని వివరించాడు చిరంజీవి. ఇదే సందర్భంలో తన డైటింగ్ విషయంలో తన భార్య సురేఖ చాలా కర్కశంగా వ్యవహరించింది అంటూ తన భార్యపై సెటైర్లు వేశాడు చిరంజీవి. ఇదే సందర్భంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ తన కాటమరాయుడు షూటింగ్లో బిజీగా ఉన్న ఖైదీ ఫంక్షన్కు రావడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాడని, అయితే వాస్తవాలు తెలియక మీడియా ఏదో ఊహించుకుని వ్రాస్తూ ఉంటుందంటూ జోక్ చేశాడు చిరంజీవి. గత నెల డిసెంబర్ 17న తమ తండ్రి ఆబ్దీకానికి పవన్ తన ఇంటికి వచ్చి ఒక పూట పూర్తిగా ఉన్న విషయం ఎంతమందికి తెలుసంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు చిరంజీవి. ఇక ఈ సినిమాలో తనతో హీరోయిన్ గా నటించిన కాజల్ గురించి మాట్లాడుతూ సామాన్యంగా ఒక హీరోయిన్ తండ్రితో నటించిన తరువాత కొడుకుతో నటించిన సందర్భాలు గతంలో ఉన్నాయని, అయితే కాజల్ తన విషయంలో రివర్స్ రికార్డ్ సృష్టించిందంటూ కాజల్ పై కామెంట్స్ చేశాడు మెగాస్టార్. అమ్మడు కుమ్ముడిపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ఇటువంటి విమర్శలు తాను పట్టించుకోనని, కేవలం తన అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే తాను ఈ సినిమాను చేస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు చిరంజీవి. మెగా ఫ్యామిలీలో హీరోలు ఎక్కువైపోతుండటంతో మెగా అభిమానులు డివైడ్ అయిపోతున్నారన్న విషయంపై స్పందిస్తూ తన కుటుంబం నుండి వస్తున్న హీరోలంతా తన ఇమేజ్ను షేర్ చేసుకుంటున్నారు తప్ప తనను బలహీనపరుస్తున్నారు అని తాను భావించడం లేదంటూ సమాధానం ఇచ్చాడు చిరంజీవి. ఇక చివరిగా తన కొడుకు చరణ్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే చరణ్ తండ్రికి తగ్గ కొడుకుని ప్రూవ్ చేసుకున్నాడని, తన పేరును నిలబెట్టే సత్తా చరణ్కు ఉందంటూ మెగా ఫ్యామిలీకి వారసుడుగా చరణ్ను మరొకసారి ఎలివేట్ చేశాడు చిరంజీవి. Like and subscribe Eagle Media Works.